అందరికీ నమస్తే అండి. జీడిపప్పు పాకం ఎలా చేయాలి అనేది ఇవాళ నా రెసిపీ అండి. చాలా టేస్టీగా వచ్చింది. నేను ఎలా చేశానో చూద్దాం రండి. ఇలా మూకుడు పెట్టి నెయ్యి వేసుకున్నానండి. దీనికి కావలసిన నెయ్యి ఒక చెంచా వేసాను. ఇది రెండో చెంచా కూడా వేసి, ఒక గ్లాసుడు జీడిపప్పుకి ఇలాచీ కూడా రెడీ చేసుకోవాలి. ఒక గ్లాసుడు బెల్లం పొడి, అంతేనండి. చాలా సింపుల్ ఈ రెసిపీ. జీడిపప్పు అచ్చు బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, ఇది దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. పైన కింద బాగా ప్రెస్ చేసుకుంటూ చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుందికి సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ హైలో పెట్టేస్తే కొన్ని మాడుతాయి, కొన్ని దోరగా వేగుతాయి. అలా కాకుండా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఎన్నో పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి, ఒక పళ్ళెంలో వేసేసుకోవాలి. తర్వాత అదే మూకుళ్ళు ఇవి చాలా టేస్టీగా, ఇలా తిన్నా కూడా కమ్మగా ఉంటాయండి. జీడిపప్పులు వేయించుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకొని అలా తింటే కూడా చాలా బాగుంటాయి. ఇందులో కొంచెం బెల్లం, కొద్దిగా నీళ్ళు, అదే మూకుళ్ళో కొద్దిగా బెల్లం, కొద్దిగా నీళ్ళు మళ్ళీ ఎక్కువైతే పాకం పట్టడానికి లేటు పడుతుంది. నేను కొద్దిగా ఎక్కువ వేసాను. అన్ని నీళ్లు పట్టవు కూడా, కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి. అలా ఎక్కువ చేయడం వలన, నీళ్లు కొద్దిగా ఎక్కువ అవడం వలన కొంచెం పాకం లేటుగా వస్తుంది. దీనికి ఉండపాకం రావాలండి. అచ్చులు పొయ్యాలి అంటే పల్లీల అచ్చులైనా జీడిపప్పు అచ్చులైనా కొంచెం ఉండపాకం రావాలి. అలా చూసుకుంటూ ఉండాలి. మధ్యలో సడన్గా ఒక్కసారి ఆ నురగల మధ్యలోంచి పాకం బాగా వచ్చేస్తూ ఉంటుంది. ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకుని చూసుకుంటూ ఉండాలి ఉండపాకం వచ్చిందా లేదా అని. ఈ అచ్చు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పెడితే బలం కూడాను. పల్లి అచ్చులైనా ఈ జీడిపప్పు అచ్చులైనా చాలా రుచిగా ఉంటాయి. మనకి ఎప్పుడైనా ఆకలేసినా ఓ చిన్న అచ్చు తిన్నామంటే కాస్త బలంగా ఉంటుంది. ఇలా ఈ రెసిపీకి పెద్దగా ఏమీ ఖర్చు ఉండదు. ఒక 2 చెంచాల నెయ్యి, ఎంత బెల్లం తీసుకుంటే అంత జీడిపప్పు, ఎంత జీడిపప్పు తీసుకుంటే అంత బెల్లం, అంతేనండి. దీనికి కొద్దిగా ఇలాచీ పొడి, పెద్ద ఖర్చు ఏమి ఉండదు దీనికి. వన్స్ ఒకసారి ఒక కంచంలో నెయ్యి రాసుకొని, లేదా కొద్దిగా క్వాంటిటీ అయితే ఒక చిన్న గిన్నెలో, లేకపోతే ఐస్ క్రీమ్ అవి తయారు చేసుకుని బౌల్స్ అవి ఉంటాయి కదా, అలాంటి బౌల్స్లో కూడా నెయ్యి రాసేసి రెడీ పెట్టుకుని ఈ పాకం పట్టిన మొత్తాన్ని అందులో వేసేసుకోవడమేనండి. ఒక అరగంటలో టైట్గా బిగిసిపోతుంది. అప్పుడు ముక్కలు కట్ చేసేసుకోవడమే. కొద్దిగా ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకున్న తర్వాత చూడండి, పాకం బాగా వచ్చేసింది. మనకి తెలిసిపోతుంది అలా బురగల కింద వచ్చింది అంటే ఇంచుమించు పాకం వచ్చిందనే అర్థం. దీన్ని కొద్దిగా నీళ్ళు పోసుకున్న పళ్ళెంలో వేసుకు చూసుకుంటే ఉండలా వస్తే వెంటనే మనం వేయించి పెట్టుకుని జీడిపప్పులు వేసేయడమేనండి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఈ జీడిపప్పు అచ్చులు రెడీ అయిపోతాయి. ఇవి అందరిళ్ళలో కూడా చేసుకుంటాం కదండి.
కొనుక్కున్న కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే చక్కగా మనం చేసుకోవడమే మంచిది. ఈ జీడిపప్పులు వేసే ముందు ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ వేయకూడదు. మరి ఎక్కువ వేస్తే జీడిపప్పు అచ్చంతా కూడా జిగురు జిగురుగా ఉంటుంది. కొంచెం ఒక గ్లాసు బెల్లం పొడికి 1 గ్లాసు జీడిపప్పులు, కొద్దిగా నెయ్యి, ఇలాచి. ఇలా కలిపిన తర్వాత ఈ మొత్తాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి. ఆ బౌల్కి నెయ్యి రాసి రెడీగా పెట్టుకున్నాను. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తినేటటువంటి స్వీట్ ఐటమ్ అండి. మంచి పాకం వచ్చింది. కరెక్ట్ పాకంలో దీన్ని ఇలా తీసేసి ఆ నెయ్యి రాసుకున్న బౌల్లో పోసేసుకొని మిగతా ఉన్నటువంటి మొత్తం కూడా తీసేసుకుని రెడీ పెట్టుకోవాలండి. ఇది నెయ్యి రాసి పెట్టుకున్న చిన్న బౌలు. చూసారా ఎంత బాగా వచ్చిందో? దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇది నేను చేయడం కూడా ఫస్ట్ టైం అండి. కొంచెం ఈక్వల్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదా ఉండల కింద చుట్టుకోవచ్చు. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.